ఎవడు వీడు? ఇలా వీణ్ణి బంధించి ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? వీడు మన శత్రువు మహామంగ. షహన్షానే హతమార్చే ఉద్దేశంతో వారి గుడారంలోకి చొరబడ్డాడు. ఎవరో మమ్మల్ని అంతమొందించదలచారన్న మా అనుమానం నిజమేనని తేలిపోయింది. తమరి దూరదృష్టిని ప్రశంసించక తప్పదు చక్రవర్తి. కానీ అసలు మీకు అనుమానం ఎందుకు కలిగింది? ఖాన్ బాబా మాకు నేర్పిన పాఠం. రాజ్యానికి దూరంగా వచ్చిన షెహన్షాని అంతం చేయాలని ప్రయత్నిస్తారని చెప్పారు. ఇప్పుడిక వీడి ద్వారా బయటపడుతుంది వీడి ఎవరి మాట మీద ఈ దుస్సాహసానికి పాల్పడ్డాడు. చెప్పరా? ఇలా చేసావేంటి ఆదం ఖాన్? నేను షెహన్షాకి నమ్మకస్తుడిగా ఈ పని చేయాల్సి వచ్చింది. షెహన్షాని కాపాడాలి. వీడు షెహన్షాని హతమార్చాలని ప్రయత్నించాడు. అలాంటివన్నీ నేనెలా విడిచిపెడతాను? వీడు మళ్లీ దాడి చేస్తే? షహన్షా భద్రంగా ఉండాలని మనం అందరం కూడా కోరుకుంటాం. కానీ వీడి గురించి తెలుసుకో. అలా కోరుకున్న వాళ్ళైతే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయండి. ఆ క్షణంలో షెహన్షా గుడారంలో ఉండుంటే ఏం జరుగుండేదో తెలుసా? కానీ మేమక్కడ లేవు కదా ఆదం. మా శత్రువుల ఆటలు సాగకుండా మేము ముందు నుంచే సిద్ధంగా ఉంటాం. నీకు తెలిసే ఉంటుంది. మేమొకవేళ అక్కడే ఉన్నా వీడు మమ్మల్ని ఏమీ చేయగలిగేవాడు కాదు. ఆదం ఒక నమ్మకస్తుడు చేయాల్సిన పనే చేశాడు. ఇక మీరందరూ కూడా మంత్రులుగా చేయవలసిన పనేంటో చెయ్యండి. మన మధ్య ఉంటూ మాకు ద్రోహం తలపెట్టిన వాడెవడో కనిపెట్టండి. మా పెళ్లి ఊరేగింపుని, మా శవయాత్ర చేయదలిచిన వాడెవడో తెలుసుకోండి. షెహన్షా, అలంకరణ ఆరంభించవచ్చా? అరే, జోధ అలంకరణ తొందరగా ముగించండి. పెళ్లివారొచ్చే వేళయింది. ఆ శివాని ఎక్కడ కనిపించదే? తను వాళ్ళక్క పక్కనే ఉండాలి కదా. శివాని, నేనొచ్చేసానమ్మా. నువ్వు చెప్పాకయ్యా నేనెలా ఉన్నాను? చాలే, ఇదేమైనా నీ పెళ్ళా? ముందు పెళ్లి కూతుర్ని అలంకరణ చేసుకునివ్వు. అది కాదక్క. ఇంక నువ్వేం మాట్లాడుకు. ముందు నన్ను అక్క అలంకరణ పూర్తి చేయని. తొందరగా వెళ్ళి అక్కడ బొట్టు తీసుకురా. అలాగే. అమ్మయ్యా, పెళ్లి కూతురు సిద్ధమైపోయింది. ఏది ఒకసారి అద్దంలో చూసుకో. ఏదైనా వదిలేసానేమో ఒకసారి చూసుకో. రెండు విభిన్న సంస్కృతుల సమ్మేళనమైన జోధా జలాల్ల వివాహం ముందుగా ఆడపెళ్లివారి ఆచారాల ప్రకారం కన్నుల విందుగా సాగింది.
ఆ ఆచారాలు పెళ్లి కొడుకు తరపు వారికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించిన జలాల్కి ఆనందకరంగానే ఉంది. బరువెక్కిన గుండెలతో విధి ఆడే ఆటని అంగీకరించక తప్పని పరిస్థితిలో జోధా తల్లి ఆచార సంప్రదాయాలను యథావిధిగా నిర్వహించసాగింది. అలాంటి పరిస్థితిలో కూడా తను ఆనాటి సమాజపు కట్టుబాట్లను ఏ మాత్రం మీరలేదు. అంటే విధి ఆ సమయంలో జలాల్కి అమితమైన ఆనందాన్ని, జోధా తల్లికి దుఃఖాన్ని మిగిల్చిందనే చెప్పాలి. అల్లుడు గారు, ఆచారం ప్రకారం ఇందులో ఒక నాణ్యాన్ని వెయ్యాలి. ఆసీనులు కండి. నేను ఇప్పుడే ఒక్క క్షణంలో వచ్చేస్తాను. భగవాన్ దాస్, త్వరగా అందరికీ అల్పాహారాన్ని ఏర్పాటు చేయి. అలాగే నాన్నగారు. తప్పు మన్నించండి షహన్షా. పెళ్లి తంతు అంతా వారి ఆచారం ప్రకారమే జరగాల. వాళ్ళకా తృప్తి అయిన మిగల్ని తంతంతా వాళ్ళ ఆచారం ప్రకారమే జరగని. ఒక్కసారి ఆగ్రా చేరిపోయామంటే అక్కడన్నీ మన పద్ధతి ప్రకారమే జరిపిద్దాం. ఎవరికి ఆతిథ్యంలో ఎలాంటి లోటు రాకూడదు. అందరికి పళ్ళరసం, మిఠాయిలు అందేలా చూడండి. నీకేం కళ్ళు కనిపించవా? నేను మగ పెళ్లివాణ్ణే. షహన్షా గారికి సాక్షాత్తు బావని నేను. క్షమించండి అయ్యగారు, తెలియక చేసిన పొరపాటు. కొత్తవాడు వీడు. ఆజ్ఞాపించండి, ఏం కావాలో ఆదేశించండి. వెళ్ళు వెళ్ళు, పనిచేసుకో. ఇక మళ్ళీ ఆయనకి నీ మొహం కనిపించ నీకు. కమాల్ ఖాన్, ఇప్పుడు వెళ్ళిన నౌకర్ని చూస్తే ఏదో బాగా తెలిసిన మొహంలా అనిపించడం లేదు? నేను అసలు తన మొహం కూడా చూడలేదు హుజూర్.
ఆనవాయితీ ప్రకారం వరుడు తండ్రి ముందుకు రావాలి. మమ్మల్ని క్షమించండి. మా నాన్నగారు ఈ లోకంలో లేరు. తమరి తరఫున వేరే ఎవరైనా మగవారుంటే ఈ తంతుని ముగించుకోవచ్చు. మా పెద్దమ్మగారే మాకు తల్లి లాంటి వారు. ఆ విధంగా చూస్తే వారి కుమారుడు మా కన్నయ్య లాంటివాడు. అందుకని ఈ తంతు ఆదం ఖాన్కి అప్పగించవచ్చు. అన్నింటికంటే ముందు కాబోయే కోడలికి మంగళహారతితో స్వాగతం పలకాలి. దానివల్ల తనకి ఏదైనా దురదృష్టి తగిలినా పరిహారమైపోతుంది. హారతి తరువాత తమరు తమ కోడలికి ఏదైనా కానుక ఇవ్వాల్సి ఉంటుంది. ఆరంభించండి. అలా కాదు ఆదం ఖాన్ గారు, 2 చేతులతో పట్టుకుని కుడి నుండి ఎడమకి తిప్పాలి. దీంతో మీ ఆనవాయితీలని ముగిసినట్లయితే మేము కొన్ని తంతులు మా ఆచారం ప్రకారం చేసుకోవచ్చా? మా ఆనవాయితీ ప్రకారం కాబోయే కోడలికి ఈ తాయెత్తుని కట్టవలసి ఉంటుంది. ఇది ఉంటే తనకి ఎలాంటి దృష్టి దోషం తగలదు. ఆ అల్లా జోదా రాకుమారిని అన్ని ఆపదల నుంచి కాపాడుగాక. రాకుమారి గారికి పెళ్లి కానుకలు సమర్పించుకోవచ్చు. ఇప్పుడు వధూవరులు తమ పూర్వీకులని ప్రార్థించుకోవాలి. తమ వంశపు పేరుగాని గోత్రంగాని చెప్పుకోవాలి. నేను మానవ గోత్రానికి చెందినదాన్ని. మేము తైమూర్ వంశానికి చెందిన వాళ్ళం. యూనస్ ఖాన్, బాబర్ చక్రవర్తి, ఇంకా హుమయూన్ చక్రవర్తి గారి రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళం. చక్రవర్తి జలాల్ గారికి ఎవరూ సాటి రారు. ఈ లోకంలో ఆయనకి సాటి లేదు. వీరి వంశవృక్షం చాలా విస్తారమైంది. మీరు చాలా చక్కగా చెప్పారు పెద్దమ్మగారు.
ఈ నౌకరు ప్రతిసారి నా నుంచి ఎందుకు తప్పించుకుంటున్నాడు? ఇందాకేమో ముఖం దాచుకున్నాడు, ఇప్పుడేమో నన్ను చూసి పారిపోతున్నాడు. అసలు ఎవడు వీడు? వీడు గాని సుజామల్లు కాడు కదా? ఇక జలగ్రహణ తంతు ఆరంభం కానున్నది. వధూవరులు తమ స్థానాలని మార్చుకోవాలి. వధూవరులు తమ చేతుల్ని ముందుకు చాపాలి. రాజకుమారి, తమ చేతిని వరుడి చేతిలో ఉంచండి. ఇప్పుడు జరుగుతున్న ఈ పాణిగ్రహణం దేశానికి పట్టిన మతాల గ్రహణాన్ని వదిలిస్తుందని అప్పట్లో విధికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఒప్పుకోవలసిందే, ఇక్కడ దాసీలు కూడా అందమైన వాళ్లే.